దృశ్యమైనవి అదృశ్యమైనవి అని ఉంటుంది అక్కడ. ఏంటంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే దానికి అర్థం ఏంటంటే మనిషి యొక్క నైజం ఏంటంటే కంటికి కనిపించేవి మాత్రమే నమ్ముతాడు మానవుడు. పరలోకం ఉందంటే ఎవరు నమ్ముతారని మనకు కనిపించిందో మనం ఎప్పుడైనా చూసామా? సో దాని మీద విశ్వాసం తక్కువగా ఉంటుంది. మనిషికి ఉన్న నైజం చెప్తున్నాను. అదృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించలేనివి కూడా ఉన్నాయని నమ్ముతూ అంటే ఎలా నమ్మాలన్నా మరి ఉన్నాయని ఎలా నమ్మాలి? మన కంటికి కనిపించదు కదన్నా మరి పరలోకం, మరి ఎలా నమ్మాలి అని అంటే రుజువులు కొన్ని పెట్టాడు దేవుడు ఈ లోకంలో. అర్థవుతుందంటే కొన్ని రుజువులు పెట్టాడు. ఏంటి ఆ రుజువులు అంటే ఎండ మనకు కనిపిస్తుంది కాబట్టి, సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాం సూర్యుడు ఉన్నాడు. చంద్రుడు మనకు కనిపిస్తున్నాడు కాబట్టి, చంద్రుడు నైట్ పూటలో వెళ్తున్నాడు కాబట్టి ఆ చంద్రుడు ఉన్నాడు అన్నాడు. మరి కనిపించింది కూడా ఉంది, ఏంటది? అది లేకపోతే బ్రతకలో ఏం చెప్పండి? ఆత్మ కాదండి, ఆత్మ కాదు, కనిపించింది. ఇప్పుడు గాలి, ఆ గాలి లేకపోతే మనం కనీసం ఒక నిమిషం ఉండలేము. ఒక్కపోయేస్తాం బాబు అని చెప్పేసి అంటాం, ఫ్యాన్ తెచ్చుకొని బిలీవ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ ఫ్యాన్ లేకుండానే మనం ఆరాధన నడిపించాం. ఆ గాలి కంటికి కనిపిస్తుందండి, మరి ఉందని నమ్మాలా లేదా? గాలి ఆకారం ఎప్పుడైనా చూసారా? అర్థమైందండి. అంటే ఆ గాలి ఎంతమందిని బ్రతికిస్తుందో తెలుసండి, దాన్ని వెనకాల పనిచేస్తుంది ఎంత విలువ తెలుసండి. ఆ గాలి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి. కొండలు కోనలు మొత్తం అడుగులు చెట్లు అన్నీ తిరుగుకుంటూ మన మీద అంటే బ్యాడ్ గాలి అంతా తీసుకుని వెళ్ళిపోయి ఆ కొండల కోనలు విడిచిపెట్టేసి మళ్ళీ ఆక్సిజన్ మంచి గాలిని తీసుకొచ్చి మనిషికి రిలీజ్ చేస్తుంది గాలి. తద్వారా మనిషికి ఏమవుతుందంటే సంపూర్ణమైన ఆరోగ్యం. అర్థమైందండి. అదృశ్యమైనవి దృశ్యమైనవి మన కంటికి కనిపించే వాటిని మనం నమ్మడం కాకుండా క్రైస్తవంలో గొప్ప నిరీక్షణ ఏంటంటే కనిపించిన వాటిని కూడా మనం నమ్మగలగాలి. ఏంటది? ఆ నిత్య జీవం మనకు ఉంది, పరలోకం ఉంది అని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి అని అంటే కనుక మరి రుజువులు కొని పెట్టాడు. అలాగా ఆవగింజంత విశ్వాసం అన్నాడు సహోదరుడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇక్కడ కొండను తీసుకెళ్లి సముద్రంలో పడిసేయచ్చట. భక్తులు ఉన్నారు, అర్థమైందండి. వాళ్ళు ప్రార్థన చేయగా సూర్యచంద్రుడు ఆగిపోయాడట ప్రార్థన చేయగా. ఉన్నారా లేదా భక్తులు? అలాంటి భక్తులు ఉన్నారు. సో నీ ప్రార్థన చేస్తే కనీసం నీ పక్కనున్న ఈ కబోర్డు కూడా కదలదు, కబోర్డులో ఉన్న బొమ్మలు కూడా కదలవు. చిన్న ప్రార్థన ఎంత చేస్తాం? ప్రార్థన అర్థవుతుందండి. ఏలియా ప్రార్థన చేస్తానంట కాకిల ద్వారాగా ఆహారం వచ్చిందట. ఎవరి ద్వారాగా? కాకిల ద్వారాగా ఏ ఆహారం వచ్చిందంట? మాంసాహారం. కాకి ఉన్నంత గుణ లక్షణాలు ఏంటి? దొరికితే అది తినద్దు. కానీ కాకి ఏం చేసింది? ఆహారాన్ని పట్టుకొని ఏలియా తెచ్చింది ప్రార్థన చేయగా. అంత విశ్వాసం నీలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆ పరలోకమును చూడాలంటే ఈ భూమి మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడు భూమి మీదకి వచ్చాడు, జీవించాడు, మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు. ఆ నిత్య రాజ్యంకి మనకి సిద్ధపాటు చేయడానికి మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు మన కోసమని మనం నమ్మాలి. మన కళ్ళ ముందు కనిపించేదే మనం నమ్మితే అది విశ్వాసం అవ్వదు. కనిపించేదాన్ని విశ్వాసం అవ్వదు. కనిపించిన దాన్ని నమ్మిన వారే విశ్వాసులుగా బైబిల్ గ్రంథంలో లెక్కింపబడ్డారు. ఈ ప్రకటన రాసిన గ్రంథం క్షమించండి ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం కోసం ఉంటుంది. భక్తులందరూ కూడా విశ్వాసం చేత ఏమేం చేశారో విశ్వాసం చేత ఒకరంట మోసే గారు 40 రోజుల్లో వెళ్ళవలసినట్టు ఆ ప్రాంతానికి 44,000 దినాలు ఎంత పట్టిందంట. 4 లక్షల రోజులు ఎంత పట్టిందంట. 40 సంవత్సరాలు క్షమించండి. థ్యాంక్ యూ డాడీ. 40 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని రోజులు వెళ్ళాలి? 40 రోజుల్లో వెళ్ళాలట. ఆ ప్రయాణానికి అంటే కాలినడకనప్పుడు కాబట్టి 40 రోజులు పడుతుంది. కానీ దానికి ఎంతంట? 40 సంవత్సరాలు పట్టిందంట. ఎందుకు? విశ్వాసం లేదు వాళ్ళు. అలాగే విశ్వాసం బట్టి మళ్ళీ ఇంకొకరు ఏం చేశారు? వాడను కట్టారు. వాడను కట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు? వాడను కట్టినోడు పిచ్చోడు అన్నారు. ఇంతకీ పిచ్చోడు ఎవరంటే నీరు వచ్చి మునిగిపోయిన తర్వాత కప్పలా తేలిపోయిన తర్వాత పిచ్చోడు ఎవరో జ్ఞానవంతుడు ఎవరో తెలిసింది. ఈవేళ మనం చేస్తున్న భక్తి లేదంటే మనం చేస్తున్నట్టు ఈ ప్రార్థన ఈ జీవితం అంతా కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. వీళ్ళు పిచ్చోళ్ళ బాబు తెంగరోళ్ళ బాబు అని అనుకోవచ్చు. కానీ రానున్న దినాల్లో నువ్వు సేఫ్జోన్లో ఉండాలంటే ఈ విశ్వాస మాటలన్నీ కూడా నీ హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం కాదు. అర్థవుతుందండి. ఆయన